వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు కరోనా పాజిటివ్. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స. ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్ట్. వివేకా కేసులో సిబిఐ అదుపులో శివశంకర్ రెడ్డి. నేడు ఇందిరా పార్క్ లో టీఆర్ఎస్ మహాధర్నా. రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి. సిద్దిపేట కలెక్టర్ గా హనుమంతరావు. సమీకృత కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ. ఈటెల భూముల వ్యవహారంలో సర్వే. నేడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నెల 15న నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు స్పష్టం చేశారు. బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏఐజీ ఆసుపత్రిలో బిశ్వభూషణ్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బిశ్వభూషణ్ బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ and the MD of this hospital, Dr. Nageshwar Rao Nageshwar Reddy is taking care of him, and he is a well experienced doctor, and I have requested them to take the best treatment, to take care of him and to give the best of the treatment. And as a doctor, I also interacted with the doctors, and the hospital now he is under investigation, and the hospital and Raj Bhavan will come out with a medical bulletin, and I pray God for his speedy recovery, and doctors are taking the utmost care and they are under the best treatment, and I wish him a speedy recovery. He is stable, there is no any problem, he is stable. According to the doctor's version, he is stable. How many days he is suffering? No, I don't know, because all investigations are going on. Thank you, ma'am. No, he is now, so I didn't want to disturb him, so I didn't see him. I met the team of the doctors, and through the ADC I sent wishes to him, speedy recovery wishes. So as a patient, I didn't want to disturb him, so he is under investigation, and I think he will come out and serve the nation, as he is a very renowned leader. వివేక హత్య కేసు అనుమానితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతడిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి తరలించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న విషయం తెలిసిందే. వివేక మాజీ డ్రైవర్ దశగిరి వాగ్మూలంలో శివశంకర్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది. వివేక కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టుకి ఇచ్చిన అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరుంది. ఇంతకు ముందు కడప కేంద్రం కారాగార అతిథి గృహం, పులివెందులలోని అతిథి గృహంలలో పలుమార్లు శివశంకర్ రెడ్డిని సిబిఐ విచారించింది. ఆయన ఇప్పుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు.
తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్ఎస్ పార్టీ మహాధర్నాను తలపెట్టింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇందిరా పార్క్ లో టీఆర్ఎస్ మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హరీష్ రావు పరిశీలించారు. రాష్ట్ర రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా తాము ప్రజల పక్షాన ఉంటామని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానంలో ఉండాలని, పంజాబ్ లో పండించే ప్రతి గింజను కొంటూ తెలంగాణలో పండించిన ధాన్యాన్ని మాత్రం కొనడం లేదని ఆరోపించారు. 11-12 बजे रोके से बात करके थोड़ा कर लीजिए. स्टेट का बहुत बढ़ जाएगा. आई थिंक 3 डिस्ट्रिक्ट्स इक्वल टू 33 डिस्ट्रिक्ट्स, 30 डिस्ट्रिक्ट्स, रिमेनिंग 30 डिस्ट्रिक्ट्स. या कल रख लीजिए, कल हो सके तो टुमारो मॉर्निंग फर्स्ट आवर में 11-12 बजे रोके से बात करके थोड़ा कर लीजिए. स्टेट का बहुत बढ़ जाएगा. आई थिंक సిద్దిపేట నాకు సుపరిచితమేనని ఆర్డీఓగా సిద్దిపేట నుంచే ఉద్యోగ ప్రయాణం కొనసాగించి ఇక్కడ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సిద్దిపేట సమీకృత కార్యాలయంలో హనుమంతరావు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు చాలా విలువైనది ఆయన అన్నారు. గత కలెక్టర్ వెంకటరామిరెడ్డి మిగిల్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే అవి ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. తొందరనే ఇప్పుడే వేస్తా. సార్ 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 మేడం పక్క రమేష్ మేడం చూడు ఓకే పన్నెండు చెప్పు. నేను పర్లేదు నా ఈడున్నా మేడం మేడం ఓకే అంతే అప్పుడు బాగా చేసి సినడా సినడా ఓకే అన్నా థ్యాంక్ యూ. ఓకే అందరికీ నమస్కారం. ఇక్కడ సిద్దిపేట జిల్లాకి ఎఫ్ఏసీగా పూర్తి అదనపు బాధ్యతలుగా జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. దానిలో భాగంగా ఈరోజు జిల్లాకి రావడం జరిగింది. ఇది అంతా కూడా సుపరిచితమైనటువంటి ప్రాంతం. గతంలో ఆర్డీఓ సిద్దిపేటగా మొట్టమొదటిగా కెరీర్ నాకు సిద్దిపేట నుంచే ప్రారంభమైంది. మంచి చైతన్యవంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి చాలా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా, మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా. ఇది చాలా అభివృద్ధికి కాణాచి అయినటువంటి జిల్లా. ఇక్కడే నేను జాయింట్ కలెక్టర్గా ముఖ్యంగా గడాలో కూడా 5 years పనిచేయడం జరిగింది గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో. ఇక్కడ దాదాపు అందరూ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తులు, ప్రాంతం అంతా కూడా పరిచయం ఉన్నటువంటి
స్థలం కావడం, ముఖ్యంగా నాకు ఈజీగా పొల్యూషన్ ఛార్జ్ ఎంతవరకు అయితే ప్రభుత్వం అనుకుంటుందో అంతవరకు కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి కానీ, లేకపోతే ఇతరత్ర కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గతంలో కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు పూర్తి స్థాయిలో జిల్లాలో అన్ని విదేశాలుగా దశ దిశలా అభివృద్ధి చేయడం జరిగింది. దాని ప్రకారంగా దాన్ని ఇంకొద్ది దాంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిలప్ చేయడానికి నా వంతుగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూముల వ్యవహారంలో రెండవ రోజు సర్వే జరిగింది. మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, అతని కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న భూ కబ్జా ఆరోపణపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు సర్వే నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అచ్చంపేటలో సర్వే చేశారు. సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన రైతులు, జమునా హ్యాచరీస్ కు సంబంధించిన 2 సభ్యులు, 20 మంది స్థానికులు సమక్షంలో సర్వే నిర్వహించారు. నేడు ప్రభుత్వానికి సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రావాలి అని అన్నాడు. ఇప్పుడు మొన్న ఊరోళ్ళందరూ కలిసి వచ్చి చెప్తే మేము వచ్చినాము. తర్వాత ఎంఓఆర్ ఆఫీస్లో ఇచ్చినాము. ఇస్తే వాళ్ళు తర్వాత చెప్తాం మీకు ఇప్పుడు సర్వే చేసినప్పుడు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చినాం. నాకు ఒక్కనికే అంటే ఇక ఊరోళ్ళ సంగతి నాకు ఏం తెలియదు మళ్ళీ, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటున్నా. నాకేమో వాళ్ళు చెప్పలేదు. కాకపోతే మన పంచాయతీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిరు, వచ్చినాం. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఈడ ఇప్పుడు మాత్రం ఈడ ఏం లేదు. ఇదే ఇక ఎంత ఉన్నదో కూడా నాకు తెలియదు. ఇదే నాకు తెలుసు. 4 సంవత్సరాల కింద చెప్పిండు ఇట్లా. అసలు ఏం లేదు, చెప్పిండు అంతే. పట్టాలి కాదే. మొన్న పోయిన సంవత్సరంలో మా ఇట్లే ఉన్నది అని చెప్తే మేము ఎంఆర్ ఆఫీస్ పోయి కలిసినాము. కలిస్తే వాళ్ళు చెప్పారు అన్నట్టు ఇట్లా సరే ఇప్పుడు మేము ఇప్పుడు సర్వే చేస్తాము, సర్వే చేసినప్పుడు మీకు చెప్తాము, మేము చెప్పినప్పుడు మీరు రండి అని అన్నారు. అప్పటి నుంచి ఫోన్ చేయలేదు, లాక్డౌన్లో అవి ఏవో అన్నారు. సరే అని ఒప్పుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మొన్న ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాం. మా దగ్గర అస్సలు లేదు. అచ్చంపేట గ్రామంలో ఈరోజు సర్వే నంబర్ 77, 78, 79, 80, 81 మరియు 82 సర్వే నంబర్లలో మొత్తము 82 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు సర్వే నిర్వహించబడుతుంది. అందుకు సంబంధించి దాదాపుగా 106 మంది రైతులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ సర్వే ఈరోజు కొనసాగుతుంది. ఈ సాయంత్రం వరకు ఈ సర్వే నంబర్లలో సర్వే కంప్లీట్ అవుతుంది. ఏమన్నా గురైనట్టు తెలిసింది సార్? మొత్తం 16, 17, 18 తేదీల్లో సర్వే అయిన తర్వాతనే రిపోర్టు డిఐ గారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు రిపోర్ట్ సమర్పిస్తారు.
ఈరోజు ఎంతమంది సర్వేలు సర్వే చేస్తారు సార్ ఈరోజు? ఇప్పుడు ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 5 సర్వేయర్లు ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు. నిన్న ఎంతమంది పాల్గొన్నారు సర్వేలు? నిన్న కూడా అంతే. నిన్న 6 18 ఎకరాలు చేస్తే మరి ఈరోజు 68 ఎకరాలు ఎంతమంది చేస్తారు? DGPS సర్వేయర్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి సర్వే చేసేస్తుంటారు. సార్ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో సర్వే జరుగుతూ స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఆల్రెడీ మా ఉదయాన్నే వచ్చి సర్వే చేయడం. నిర్మల్ జిల్లా మూదోల్లోని తల్లిని కోల్పోయిన చిన్నారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ఎడిబిడ్ గ్రామంలో అనారోగ్యంతో చిన్నారి రోష్ని తల్లి మృతి చెందడంతో అనాథగా మారింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాలికకు మేమందరం ఉన్నామని భరోసా కల్పించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకోవడానికి కృషి చేస్తామని అన్నారు. బాలిక బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుందని వెల్లడించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికను బాలసదన్ ఆదిలాబాద్ కు చేర్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆదుకుంటామని హామీ ఇవ్వడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు వచ్చే వరకు గవర్నమెంట్ దగ్గరనే ఉంటారు, గవర్నమెంట్ హోమ్లోనే ఉంటారు. అది సార్ ఒకసారి మీరు అవగాహన సాధన ఏదైనా పెట్టండి. 3 టైమ్స్ పెట్టించాం సార్, 3 టైమ్స్ కూడా పక్కపోయి బైక్ మీద వర్కపోయితే కూడా చిన్న పాప సార్, ఆమె కొంచెం మెంటల్గా పాజిటివ్ ఏం కాదు, కాకపోతే కానీ మామూలుగా చేస్తారు అంటే మెంటల్గా. చిన్న రిక్వెస్ట్, వాళ్ళని మాట్లాడుకుని బయట కూడా తెలియదు అది. ఆయన కూడా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి గ్రామంలో శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. రాతితో తయారు చేసిన ధ్వజస్తంభాన్ని క్రేన్ సహాయంతో ప్రతిష్ఠిస్తుండగా ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. బాబు బాబు అర్థం చేసుకోలేండి. చూసేది ఏముంది చెప్పు. నా పేరు సురేష్ అండి, మాది ఆరుగొండ గ్రామం. ఈ మల్లవల్లో ఈరోజు ధ్వజస్తంభం నిలబెడుతున్నారని చెప్పి తెలుసుకొని ఇక్కడ చూడడానికి మేము వచ్చామండి. ఇక్కడ సామాన్యంగా అన్ని చోట్ల కర్రతో ధ్వజస్తంభం నిలబెడతారు, ఇక్కడ రాతితో ఏకశిల నిలబెట్టారని చూడడానికి వచ్చామండి. నిలబెట్టే క్రమంలో అనుకోని సందర్భంలో రాయి ట్రైన్ నిలబెడుతుండగానే 3 ముక్కలు ఈ రాలి కిందకి పడిపోయిందండి. దానిలో ముగ్గురికి అపశృతి జరిగి 3 దెబ్బలు తగిలినాయండి. చాలా
ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి కడప పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారంతో పాటు దర్శిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకోగా చివరకు విజయం మాత్రం టీడీపీకే వశమైంది. మొత్తం 13 వార్డుల్లో టీడీపీ గెలవగా 6 వార్డుల్లో వైసీపీ గెలిచింది. ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవంగా చేసుకుంది. తొలిసారి దర్శి నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ములుగు జిల్లా ఏకశిల ఆర్ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. మేడారం మహాజాతరకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ ను ములుగు జిల్లా ఆర్టిస్టులకు ఇవ్వాలని వారు కోరారు. మేడారం గ్రామ సర్పంచ్ ఎంపీడీఓ మేడారం పూజారి సంఘ అధ్యక్షులు సిద్దిపోయిన జగ్గారావు కలిసి వినతి పత్రం అందజేశారు. ములుగు జిల్లా ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలని ఏకశిల ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింగరావు, ప్రధాన కార్యదర్శి రవీందర్ మురళి కోరారు. ములుగు జిల్లా ఏకశిల ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మల్కం నరసింహారావు మాట్లాడుతూ మేడారం జాతర పెయింటింగ్ వర్కుల గురించి జాతర గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని కలిసి మా ములుగు జిల్లా పెయింటింగ్ వర్కులు మాకు స్పందించాలని మరి ఎంపీడీ గారిని కూడా కలిసాము. వాళ్ళకి లెటర్ ప్యాడ్ ఇవ్వడం కూడా జరిగినది. మాకు సర్పంచ్ గారు కూడా అందుబాటులో ఉండి మాకు స్పందించారు. అలాగే ములుగు జిల్లా ఆర్టిస్టులు లోకల్ ఆర్టిస్టులకే మేడారం లోకల్ వర్కులు పెయింటింగ్ వర్కులు ములుగు జిల్లా స్థానికులకే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జరుగుతున్నది. ములుగు జిల్లా క్రియేటివ్ ఆర్టిస్టు అసోసియేషన్ నుండి ఇక్కడ రాబోయే మేడారం జాతర సందర్భంగా చేసే అటువంటి పెయింటింగ్ వర్క్ మాకు ఇవ్వాలని చెప్పి మా సంఘం యొక్క అధ్యక్షుడు కోశాధికారి నేను ప్రధాన కార్యదర్శిగా నేను కూడా సర్పంచ్ గారిని ఎంపీడీఓ గారిని ఇక్కడ అభ్యుదయ యూత్ ప్రెసిడెంట్ గారిని కూడా కలిసి నిష్పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ ఎట్లయినా కూడా స్థానికులైన మాకే ఈ వర్క్ ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు సానుకూలంగా స్పందించిండు. వస్తామని మేము ఆశిస్తాం. ములుగు జిల్లా ఏకశిల ఆర్ట్ అసోసియేషన్ తరఫున ఆర్టిస్టు సభ్యులందరం మేడారంలో సమావేశమై లోకల్ సర్పంచ్ తాడ్వాయి ఎంపీడీఓ గారిని ఆర్టిస్టుల తరఫున పెయింటింగ్ వర్క్ మాకే ఇవ్వాలని స్థానికులకే రావాలని. నా పేరు అంబాల మురళి. ఏకశిల అసోసియేషన్ ములుగు జిల్లా ఆధ్వర్యంలో మేడారంలో
చెడెం బాబురావు సర్పంచ్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ గుడి యొక్క పెయింటింగ్ పనులను స్థానికులైనటువంటి ములుగు జిల్లా ప్రాంతంలోని ఆర్టిస్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆర్టిస్టుల యొక్క సమస్యలను ఎదుర్కొన్నటువంటి కార్మికుల యొక్క బాధలను అర్థం చేసుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వారికి సహకరించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా కోరుకునేది ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా మేము కష్టపడుతూ పెయింటింగ్లో మేము పనిచేస్తూ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు కరోనా పాజిటివ్, గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స. ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్ట్, బేకా కేసులో సిబిఐ అదుపులో శివశంకర్ రెడ్డి. నేడు ఇందిరా పార్క్ లో టీఆర్ఎస్ మహాధర్నా, రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి. సిద్దిపేట కలెక్టర్ గా హనుమంతరావు, సమీకృత కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ. ఈటెల భూముల వ్యవహారంలో సర్వే, నేడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.